చలి తీవ్రతకు ఉత్తర భారతం గజగజ వణికిపోతుంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ను మంచు దుప్పటి కప్పేసింది. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను తాత్కాలికంగా మూసేశారు. హిమాచల్ ప్రదేశ్లో 3 జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసేశారు. ఇందులో సిమ్లాలో 123 రోడ్లు, లాహౌల్ స్పితిలో 36, కుల్లులో 25 రోడ్లు ఉన్నాయి. 173 ట్రాన్స్ఫార్మర్లకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడ్డట్టు చెప్పారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితుల కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో ట్యూని, చక్రతా, ముసోరి జాతీయ రహదారి, ధర్నాధర్, కోటి, కనసర్ రహదారి పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడిపోతున్నాయి. శ్రీనగర్లో -7 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఇది మరో 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. भावना है क्या?